పాలమూరు జిల్లా వలసల జిల్లాగా పేరుగాంచింది. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రాజెక్టులు పేరుకు మాత్రమే ప్రాజెక్టులుగా నిలిచిపోయినాయి. అసలు ప్రజలకు త్రాగునీరు, సాగునీరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందుతుందా? ప్రాజెక్టులు ఎంత మేరకి నిలిచిపోయాయి, ఎంత మేరకు ప్రాజెక్టులు పూర్తయ్యాయి? వీటిపైన మనతో మాట్లాడడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల చైర్మన్ ప్రస్తుతం రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సరే, ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు ఒకప్పుడు పాలమూరు జిల్లా అనగానే అసలు వలసల జిల్లాగా పేరుగాంచింది. ఇప్పుడు ఉడక మళ్ళీ తాగునీరు, సాగునీరు అదే పరిస్థితికి వచ్చింది. ప్రాజెక్టులు కేవలము ప్రాజెక్టులకే పరిమితమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి సార్ అసలు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? మహబూబ్నగర్ జిల్లా అంటే వలసల జిల్లా. మరి గత ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం సాధనకు సాగినటువంటి ఉద్యమంలో మహబూబ్నగర్ జిల్లాను ఒక ఉత్ప్రేరకంగా వాడుకున్నాం. మనం ఒక క్యాటలిస్ట్గా వాడుకొనే ఉద్యమాన్ని ఉధృతం చేయగలిగినాం, తెలంగాణ సాధించుకోగలిగినాం. అంటే ఇక్కడి ప్రజల కష్ట నష్టాలు కానీ ఇక్కడి రైతుల సాగునీటి ఘోషను ఎక్స్పోజ్ చేస్తేనే తెలంగాణ ఉద్యమం అంటుకున్నది. తద్వారా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ సాధనలో ఉద్యమకారులతో కలిసి పనిచేసిన టీఆర్ఎస్ పార్టీని అధికారంలో కుర్చీలో కూర్చోబెడితేనే సరైన న్యాయం జరుగుతుంది అనుకొని చెప్పి వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టినాం. మరి దురదృష్టవశాత్తు అనుకున్నట్లు సాగునీటి ప్రాజెక్టులు ఇక్కడ చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే, అంటే కొన్ని రోజుల ముందు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తున్న ఆఖరి ప్రభుత్వం. అప్పుడు ఆనాటి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం డిజైన్ చేసినట్లు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేస్తూ 72 జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారంగా జూరాల బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకొని కోయిల్ సాగర్లో పోయాలి. కోయిల్ సాగర్ నుంచి మహమ్మదాబాద్ నుంచి అంతారం, ఆ తర్వాత లక్షదేవిపల్లి అంటే 670 MSL, అంటే దాదాపు తెలంగాణకు ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా అది. అక్కడి దాకా నీళ్లు పంపింగ్ చేసుకోగలిగితే అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా ఎక్కడంటే అక్కడ నీళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒరిజినల్ డిజైన్. మరి దురదృష్టవశాత్తు 2015లో మరి ఆ 72 జీవో ద్వారా మన బ్యాడ్లకి ఏంటంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఉమ్మడి రాష్ట్ర చివరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, జీవో ఇచ్చింది. కానీ ఆ పనులు మొదలు పెట్టకపోవడం మన దురదృష్టకరం, మహబూబ్నగర్ జిల్లా ప్రజల దురదృష్టకరం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు, మరి ఆయన ఏం ఆలోచన చేసినారు, ఒక తనకు తెలిసినంత ఎవరికి తెలియదు అనుకుంటాడా, లేక ఎవరన్నా ఆయన మైండ్ చెడగొట్టినరా, వేరే జిల్లాల వాళ్ళు చెడగొట్టినరా, ఇంజనీర్ల కాంట్రాక్టర్లు చెడగొట్టినరా తెలియదు. కానీ జూరాల కంటే 100 మీటర్ల కిందికి పోతుంది శ్రీశైలం బ్యాక్ వాటర్. అంటే దాదాపు జూరాల నుంచి 120-130 కిలోమీటర్లు ప్రయాణం చేసి 100 మీటర్ల కిందికి పోయిన తర్వాత అక్కడి నుంచి ఎత్తిపోసుకునే విధంగా 2015 జూన్లో భూత్పూర్ దగ్గర పైలాన్ ఆవిష్కరించి ఫౌండేషన్ వేయడం జరిగింది. అది చేసిన పెద్ద తప్పు, అది ఆనాటి ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. అయితే 2015లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఈనాటి కూడా నత్తనడకలనే నడుస్తుంది. ఏదో ఒక్క పంపు ఆన్ చేసి మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి అయిపోయిందని చెప్పి బీరాలు వలికిండ్రు 2023 నాడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు. కానీ మేము మొన్న ఈ మధ్య 14-15 ఈ ఏప్రిల్లో మేము పోయి మొత్తం ప్రాజెక్ట్ అంతా నార్లాపూర్లో మొదలుపెట్టి ఏదుల, వట్టెము, కరివేన, ఉద్దండాపూర్, లక్షదేవిపల్లి దాకా అంత ప్రాజెక్టు తిరిగి చూసినాం మేము. వాస్తవంగా అన్ని రకాల పంప్ హౌజులు, రిజర్వాయర్లు, కాలువలు అన్నీ చూస్తే 50% కూడా కాలేదు ఇప్పటికీ. ఎందుకు ఈ వివక్ష అని మేము అడుగుతున్నాం. అదే 2016లో మొదలుపెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3.5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నారు. అది కూడా కాళేశ్వరం కూడా డ్యామేజెస్ అయినాయి. అది సరైనటువంటి క్వాలిటీ నిర్మాణం జరగాలి. అది ఒకవైపు పెట్టినా కూడా నీ ఉత్తర తెలంగాణ మీద, నీళ్లున్న ప్రాంతం మీద ఉన్న ధ్యాస నీళ్లు లేని ప్రాంతం మీద, వలసల జిల్లా మీద, తెలంగాణ ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేసినటువంటి జిల్లా మీద ఎందుకు ఈ వివక్ష చూపించడం అనేది మా క్వశ్చన్. ఇప్పటికి కూడా ప్రాజెక్టు ఇది ఆ ప్రాజెక్టు ద్వారా అంటే నార్లాపూర్ టు ఏదుల టు వట్టెం టు కరివేన నుంచి ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి తీసుకుపోవాలి. ఇది కూడా అల్టిమేట్గా చేరాల్సింది లక్ష్మీదేవిపల్లి. అయితే ఈ డిజైన్లో ఉద్దండాపూర్ వరకు మాత్రమే కట్టిండ్రు. లక్ష్మీదేవిపల్లి అనే మాట మర్చిపోయినరు. అసలు
గత పాలకులు మర్చిపోయినరు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మరి సోమరితనం అనుకున్నా ఏమనుకున్నా ఈ పట్టింపు లేకపోవడం వల్ల ఈ మన ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన మహబూబ్నగర్ జిల్లా వాసి, మన మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ అధికారంలో ఉన్నారు. ఆయన దృష్టికి మన ప్రజాప్రతినిధులు తీసుకుపోయి లక్ష్మీదేవిపల్లి శాంక్షన్ చేయించి ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి దాకా వాటర్ చేరిస్తేనే గతంలో అనుకున్న లెక్కల నీళ్లు పంపిణీ జరుగుతాయి. మరి ఎక్కడికక్కడ ప్రాజెక్టు పనులు కూడా నత్తల్లో నడకలు నడుస్తూ ఉన్నాయి. ఫండ్స్ రిలీజ్ అనేది జరగడం లేదు వాస్తవంగా. ఇదంతా ఒక తంతు అయితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు రోజు 2 టీఎంసీలు ఎత్తడానికి మొదలు అనుమతి ఇచ్చి దాన్ని 1.5 టీఎంసీలు మాత్రమే రోజుకు ఎత్తుకోవడానికి అనుమతిని రిడ్యూస్ చేసినారు. ఆ 1.5 టీఎంసీ రోజుకు ఎత్తుకునే దాంట్లో ఈ మధ్యన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ తెచ్చింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రాజెక్ట్. ఇది దుర్మార్గం అంటే మహబూబ్ నగర్ ప్రజలకు అన్యాయం జరిగే ప్రాజెక్టు. మనం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు 15 సంవత్సరాలు కొట్లాడితే కానీ రాలేదు. ఇది ఆ ప్రాజెక్టు పేరు మీద మనం రోజుకు 1.5 టీఎంసీ ఎత్తుకుంటే దాంట్లో నుంచి రోజుకు ఒక 1/2 టీఎంసీ డిండి పేరు మీద తీసుకుపోయి మొత్తం నల్గొండ ప్రాంతానికి, అంటే 3,61,000 ఎకరాల ప్రాజెక్టు కింద ఆయకట్టు డిసైడ్ చేస్తే 3,36,540 ఎకరాలు నల్గొండ జిల్లాలో పారుతుంది. మన జిల్లాలో 24,460 ఎకరాలు మాత్రమే మహబూబ్నగర్ జిల్లాలో వాడుతుంది. మేము అనేది నల్లగొండకు నీళ్ళు తీసుకుపోద్దని మేము అనడం లేదు. నల్గొండకు ఆల్రెడీ ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు ఉన్నది. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీకే వాడుతుంది. రేపు పొద్దున ఎస్ఎల్బీసీ వస్తే మీకే వాడుతుంది. డిండి ప్రాజెక్టు మీకే ఉంది. మూసీ ప్రాజెక్టు మీకే ఉంది. ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైనటువంటి సింగరాజపల్లి అయిపోయింది, గొట్టిముక్కలు అయిపోయింది, చింతపల్లి అయిపోయింది, కిషరాంపల్లి అయిపోయింది, శివనగూడెం అయిపోయింది. అయితే మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈనాటి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, నల్గొండ రాజకీయ నాయకుల చైతన్యం కలిగిన నల్గొండ రాజకీయ నాయకులు కూడా నేను చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా. మీరు ఎక్కడి నుంచైనా నాగార్జున సాగర్ నుంచి ఎత్తి గొట్టిముక్కలలో పోసుకోండి, నీళ్ళు పోసుకొని మీ ప్రాజెక్టులు అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అన్నీ మీరు కావాల్సిన మీకు 3,36,000 ఎకరాలు మీరు పారించుకోండి, మేము వద్దనడం లేదు. కానీ గరీబ్ జిల్లా, వలసల జిల్లా పేరు మీద మంజూరైనటువంటి మా 1.5 టీఎంసీల మీరు నీళ్లు తీసుకుపోయేది అన్యాయం అని అంటున్నాను. మేము ఉపవాసం ఉంటున్న వారిని పొట్టగొట్టి మా చేతిలో ఉన్న బ్రెడ్ ముక్కను మీరు రోజుకు 2 పూటలు అన్నం తింటుంటారు, 3వ పూట మీకు తక్కువ పడదని చెప్పి మా చేతిలో ఉన్న రొట్టె ముక్కను గుంజుకొని తినడం అయితే అన్యాయం. కాబట్టి నల్లగొండ జిల్లా రాజకీయ నాయకులకు దండం పెట్టి చెప్తా ఉన్నా నేను, దయచేసి మీరు గొట్టిముక్కలకు ఎక్కడి నుంచైనా నీళ్ళు ఎత్తి తెచ్చి పోసుకోండి. ఆ తర్వాత మీకు అన్నీ పారుతాయి. గొట్టిముక్కల తర్వాత అన్నీ మీకు రావాల్సిన ప్రాజెక్ట్ కానీ వెళ్ళిపోతాయి. కాబట్టి అదేవిధంగా ముఖ్యమంత్రి, మన జిల్లా ముఖ్యమంత్రి వలసల జిల్లా నుంచే ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయం. ఇది ప్రజాపాలన వలసల జిల్లాకు చాలా న్యాయం జరుగుతుందని చెప్పి మనం అనుకున్నాం. అంటే నేను ఇక్కడ సీఎం గారి సొంత జిల్లా కాబట్టి పక్షపాతంతోనే మనకు ప్రాజెక్టులు ఇవ్వమని నేను అడగడం లేదు. ఇక్కడ ఒక వెనుకబడిన ప్రాంతాన్ని, ఒక రాజ్యాన్ని వేయలేవాడు రాజు కానీ, ఆ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి అధినేత కానీ, ప్రభుత్వ అధినేత కానీ వెనుకబడిన ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ వెనుకబడిన ప్రాంతంగా మహబూబ్నగర్ జిల్లా ఉంది. కాబట్టి వెనుకబడిన ప్రాంతంగా మహబూబ్నగర్ జిల్లాను ట్రీట్ చేస్తూ నిధులు పారిస్తేనే, అడిగినట్లల్లా నిధులు ఇచ్చినా కూడా ఇంకా 2 సంవత్సరాల కాలం అయితే కానీ ఉద్దండాపూర్ వరకు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో జిల్లా శాఖలో పదవి అనుభవిస్తూనే, నేను కాంగ్రెస్లో ఉంటూనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి మీరు నిధుల వరద పారిస్తేనే కనీసం 2 సంవత్సరాలలో నీళ్లు ఉద్దండాపూర్ దాకా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి నిధులు ఇవ్వండి. దయచేసి డిండి ప్రాజెక్టు పేరు మీద నల్లగొండ రైతులు, నల్లగొండ రాజకీయ నాయకులు కానీ, నల్లగొండ రిటైర్డ్ ఇంజనీర్లు కానీ, నల్లగొండ ఇంజనీర్లు కానీ చేసే మోసాన్ని మీరు గుర్తుపట్టి ఎంబడే ఆ ప్రాజెక్టును ఆపండి దయచేసి. ఎందుకంటే ఉల్పర బ్యారేజ్ నుంచి నీళ్ళు తీసుకుపోకండి దయచేసి. ఇక్కడ నుంచి అయినా ఎత్తిపోసుకోండి. మీరు నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోసుకొని గొట్టిముక్కలలో పోసుకుంటే మీ గొట్టిముక్కలు టు చింతపల్లి, చింతపల్లి టు కిషరాంపల్లి, శివనగూడెం మొత్తం మేము 3,36,000 ఎకరాలు వాడుతుంది. కాబట్టి దయచేసి గరీబుల పొట్టగట్టకండి. మీరు ఎక్కడి నుంచైనా చేతనైన వాళ్ళు, తెలివిమంతులు, చైతన్యవంతులు, మీ ఇంజనీర్లు చైతన్యవంతులు, మీ రాజకీయ నాయకులు కూడా చైతన్యవంతులు. కాబట్టి మా గరీబు జిల్లాను బతకనియండి దయచేసి. మీరు ఎక్కడి నుంచైనా తెచ్చి గొట్టిముక్కలలో నీళ్ళు పోసుకుని మీ ప్రాజెక్టును
పారించుకున్నాను నేను ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. గత ప్రభుత్వంలో నార్లాపూర్లో అక్కడ నుంచి శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్ళు తీసుకోవడం ఒకటైతే, ఇక్కడ జూరాల నుంచి నీళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తుంది. అంటే అసలు ఈ నల్గొండకి నీళ్లు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడి నుంచి తీసుకున్నారనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. వాస్తవానికి నల్గొండ ప్రజలు అక్కడ దగ్గర అవుతుంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేటువంటి ఎత్తుతోనే ఇక్కడ తీసుకెళ్లారని చెప్పేసి ఒక వాదన అనిపిస్తుంది. లేదు, ఇక్కడ జూరాల నుంచి తీసుకోవాలి, ఇక్కడైతేనే మీరన్నట్టుగా లక్ష్మీపల్లికి పారుతుంది డ్యామ్కి, అప్పుడు నీళ్ళని కూడా ఉమ్మడి జిల్లాకు పారుతుంది. అంటే ఎందుకు ఇట్లా వ్యత్యాసం చూపారు? దీనిపైన ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? వాస్తవంగా ఇప్పుడు పరిస్థితులన్నీ చూస్తుంటే గత 10 ఏళ్ల నుంచి 2015 నుంచి నేటి వరకు 11 సంవత్సరాల నుంచి జరిగిన అన్ని తంతులన్నీ చూస్తే నిజంగానే నల్లగొండ రిటైర్డ్ ఇంజనీర్లు కేసీఆర్ పంచన చేరి కేసీఆర్ చెవులు ఊరికి ప్రాజెక్టు జూరాల బ్యాక్ వాటర్ నుంచి ఎత్తకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తే రకంగా డిజైన్ చేసినరో ఏమనే అనుమానం కలుగుతూ ఉంది మహబూబ్నగర్ ప్రజలకు. వాస్తవంగా ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్నా, జూరాల బ్యాక్ వాటర్ నుంచి ఎత్తి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం డిజైన్ చేసిన ప్రకారంగా కోయిల్ సాగర్, మహమ్మదాబాద్, అంతారం, లక్షదేవపల్లి తీసుకుపోతేనే కానీ మహబూబ్నగర్ జిల్లా రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ ప్రాజెక్టు ఉద్దండాపూర్ వరకు ఆపినా పర్వాలేదు, జూరాల బ్యాక్ వాటర్ నుంచి మళ్ళీ పాత 72 జీవోను రివోక్ చేస్తారా, లేదా ఆల్టర్నేటివ్ ఇంకో సబ్స్టిట్యూట్ జీవో ఇష్యూ చేస్తారా, కానీ ఆ పాత ప్రాజెక్టును మళ్ళీ మంజూరు చేస్తూ రోజుకు 2 టీఎంసీలు ఎత్తే ప్రాజెక్టు అప్పుడు గతంలో మంజూరు చేశారు. రోజు 2 టీఎంసీలు కాకపోయినా రోజుకు 1 టీఎంసీ ఎత్తి కోయిల్ సాగర్లో పోసి మహమ్మదాబాద్, అంతారం, లక్ష్మీదేవిపల్లికి తీసుకపోతే మాత్రమే మహబూబ్నగర్ రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని దయతో ఈ ప్రాజెక్టు విషయంలో ఆలోచించాలని చెప్తా ఉన్నా. ప్రాణహిత చేవెళ్ల మీద మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా బ్రహ్మాండం. అది కూడా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ప్రాణహిత నుంచి తీసుకొచ్చి నీళ్లు చేవెళ్ళ దాకా తీసుకురావడంలో కూడా చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్టు. అది కూడా ప్రాణహిత చేవెళ్ళని చెడగొట్టి కాళేశ్వరం కట్టుకున్నారు. పైన ఎక్కడో తొమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన రిజర్వ్ తీసుకొచ్చి కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఎత్తిపోసుకున్నాడు. సేమ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో జరిగిన అన్యాయమే ప్రాణహిత చెవులలో కూడా గత ప్రభుత్వం చేసింది. కాకపోతే ఆ తప్పును సరిదిద్దుకునే రకంగా ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రభుత్వం ఇవాళ ప్రాణహిత చేవెళ్లను పాత డిజైన్ ప్రకారంగా చేపట్టడం చాలా హర్షించదగ్గ విషయం. చాలా ప్రజలంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే రకంగా మహబూబ్నగర్ జిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లాను దృష్టిలో పెట్టుకొని పాత పాలమూరు రంగారెడ్డి 72 జీవోల శాంక్షన్ అయినటువంటి డిజైన్ ప్రకారంగానే ఇంకో ప్రాజెక్టు చేపడితేనే మహబూబ్నగర్ జిల్లాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను చేతులైతే దండం పెడుతున్నా మహబూబ్నగర్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దయచేసి ఆ 72 జీవోను రివోక్ చేస్తారా, కొత్తగా డిపిఆర్ తయారు చేసి ఇస్తారా కానీ జూరాల బ్యాక్ వాటర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి వాటర్ తీసుకొస్తేనే మహబూబ్నగర్ జిల్లాకు, కరువు జిల్లాకు సరైనటువంటి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. కానీ గత ప్రభుత్వాలు కేవలము ప్రాజెక్టులకే పరిమితమైపు ప్రాజెక్టుల పేరుతో శిలాఫలకాలు ఓపెన్ చేస్తున్నారు. కానీ నీరు మాత్రము అట్టడుగున్నటువంటి దిగువన ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కూడా నీరు చెల్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ నుంచి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇక్కడ నుంచి మహబూబ్నగర్ ఎంపీగా ప్రాతినిధ్యం ఇచ్చారు, కానీ ప్రాజెక్టులకే పరిమితం అయిపోయారు. రెండోది, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతము ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క పాలమూరు మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కానీ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా సస్యశ్యామలం చేయాలంటే అధిక నిధులు విడుదల చేసి నిధుల వరద జల్లుగా పారిస్తేనే తప్ప ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి కావు. అప్పుడు మాత్రమే మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి కూడా రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా.